హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మైనస్ రెసిపీస్. ఈరోజు రాగి పిండితో మంచి స్వీట్ చూద్దామండి. మనకి 5 నిమిషాల్లో అయిపోతుంది. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని 1 కప్పు పచ్చి కొబ్బరి, 1 కప్పు అటుకులు తీసుకోవాలండి. మీ దగ్గర ఓట్స్ ఉంటే ఓట్స్ కూడా తీసుకోవచ్చు. ఇందులో 2-3 ఇలాచీ వేసి పౌడర్ చేసుకోవాలి. ఇదే మిక్సీ జార్లో మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలండి. 1 కప్పు బెల్లం తీసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇది కూడా ఈ విధంగా అన్నీ కలిసేటట్టు పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఇదే మిక్సీ జార్లో మళ్ళీ 1 కప్పు రాగి పిండి వేసుకుని మరొకసారి మిక్సీ పట్టుకోవాలండి. చాలా సింపుల్గా చిన్నపిల్లలు కూడా చేసేసుకునే చాలా ఈజీ రెసిపీ అండి, చాలా హెల్దీ రెసిపీ. చూడండి, ఈ విధంగా అన్నీ కూడా బాగా కలిసిపోయిన తర్వాత ఒక బౌల్లో వేసుకుని దీనిలో వేయించిన నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వులు పిండి అంతా కూడా బాగా ఒకసారి కలుపుకుని చిన్న చిన్న కుడుములు లాగా చేసుకుని మనం ఆవిరి కుడుము వేసుకుంటాం కదండి, ఆ బౌల్లో పెట్టుకుని స్టీమ్ చేసుకుంటే 10 నిమిషాలు మనం స్టీమ్ చేసుకుంటే చాలా హెల్దీ స్వీట్ రాగి పిండితో మనకి రెడీ అయిపోతుందండి. చాలా మంచి రెసిపీ, హెల్దీ రెసిపీ. డయాబెటిక్ వాళ్ళు కూడా మనం ఈవినింగ్ టైంలో తినేందుకు అనువుగా ఉండే రెసిపీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. రెసిపీ నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది ఫార్వర్డ్ అవుతుంది. ఇలా అన్నీ చేసేసుకున్న తర్వాత ఇలా స్టీమర్ పెట్టుకుని ఇందులో మనం చేసుకున్న కుడుముల్ని 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలా టేస్టీగా రాగి కుడుములు అనేవి రెడీ అయిపోతాయి. పిల్లలకి ఈవినింగ్ టైంలో పెట్టడానికి చాలా మంచి స్నాక్ అండి, హెల్దీ స్నాక్. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, 10 నిమిషాల తర్వాత మనకి చేతికి అంటుకోకుండా ఉంటే ఉడికిపోయినట్టేనండి. 10 నిమిషాల తర్వాత తీసుకుని చల్లారాక సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా రాగి కుడుములు రెడీ అండి.